కరోనా జగత్తునంతా అల్లకల్లోలం చేస్తున్న కనిపించని శత్రువు. బుద్ధిజీవి మానవుని నాగరికత వైభవం విశ్వాంతరాలలో విహరిస్తున్న తరుణంలో మనిషి ఉనికిని దెబ్బతీస్తున్న వైరస్. ఇంతకాలం మనం ప్రపంచ యుద్ధాలకు అణ్వస్త్రాలకు భయపడుతూ ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు అణ్వస్త్రాలను అణుబాంబులను మించిన పెను విపత్తును యావత్ మానవాళి ఎదుర్కొంటోంది. పది కాలాల పాటు పచ్చగా బతకాల్సిన మానవాళిపై కరోనా పగబట్టింది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలను అనారోగ్యం పాలు చేసింది. లక్షలాది మంది ఆరోగ్యవంతుల్ని హఠాత్తుగా కబలించి వేసింది. వేలకు వేల మనుషులు కుటుంబాల నుంచి మాయమైపోయారు. ఇదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాను మరింతగా కృంగదీస్తోంది. నిత్యం లక్షలాది మంది భక్తులు యాత్రికులతో నిత్య కళ్యాణం పచ్చతోరణంలా విరాజిల్లిన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చిత్తూరు జిల్లా కరోనా దాటికి విలవిలలాడుతోంది. ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న ఈ వైరస్ రక్కసి చివరకు సప్తగిరుల క్షేత్రంపై కూడా తన పంజా విసిరింది. 7 కొండలు ఎక్కాలంటే భక్తులను భయపెడుతోంది. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ప్రాణాలు హరిమనిపించే భయంకరమైన ప్రాణాంతకమైన కరోనా వైరస్పై ఇప్పుడు చిత్తూరు అలుపెరగని పోరాటమే సాగిస్తోంది. నో టు పానిక్, ఎస్ టు ప్రికాషన్స్. గ్రామ వాలంటీర్స్ను ఉపయోగించి ప్రతి ఇల్లు సర్వే చేయడం. ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో జిల్లా యంత్రాంగం నడుం బిగించింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎక్సైజు వాణిజ్య పన్నుల శాఖ మాత్యులు శ్రీ కె నారాయణస్వామి మరియు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గనుల శాఖ మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిల ఆధ్వర్యంలో జిల్లాలోని ప్రజా ప్రతినిధులు అధికారులతో కూడిన టాస్క్ ఫోర్స్ కమిటీ ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తోంది. తగు సూచనలు సలహాలతో జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తోంది. చిత్తూరు జిల్లాలో ఏప్రిల్ నెలలో తొలి కరోనా పాజిటివ్ కేసులు శ్రీకాళహస్తిలో, ఆపై తిరుపతిలో నమోదయ్యాయి. దీంతో యంత్రాంగమంతా అప్రమత్తమై అహరహం శ్రమించి ప్రజలకు సేవలందిస్తోంది. ఈ కరోనా వైరస్తో బాధపడుతున్న వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అండగా నిలబడ్డారు. మన చిత్తూరు జిల్లా కలెక్టర్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అడుగు వేస్తూ పనిచేస్తూ ఉన్నారు. డాక్టర్లందరూ కూడా ప్రతినిత్యం వారికి వాళ్ళు ప్రజల కోసం తపన పడుతూ ప్రతినిత్యం కూడా సేవలు అందిస్తున్నారు. డాక్టర్లు దేవుళ్ళుగా, నర్సులు సిస్టర్స్ దేవతలుగా, అదేవిధంగా శానిటేషన్ వర్కర్స్, ముఖ్యంగా మనకందరికీ తెలుసు గ్రామ వాలంటీర్లు, ప్రతి ఒక్కరు కూడా వారికి తగినంత శక్తి వంచన లేకుండా పోలీసు వ్యవస్థ అందరూ కూడా పనిచేస్తున్నారు. వాళ్ళకందరూ కూడా మీ ద్వారా నేను సెల్యూట్ చేస్తున్నాను. ప్రాణాలను సైతం లెక్క చేయక ఈ మహా పోరాటంలో పోలీస్ శాఖ కీలక పాత్ర పోషిస్తోంది. రాత్రనక పగలనక తమ కుటుంబాలకు దూరంగా కరోనా మహమ్మారికి దగ్గరగా విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు కరోనా వ్యాప్తి తీవ్రమవుతుండటంతో తిరుపతిలో స్విమ్స్ సారథ్యంలోని శ్రీ పద్మావతి ప్రభుత్వ మహిళా వైద్య కళాశాల, చిత్తూరు మరియు తిరుపతి రూయా ప్రభుత్వ ఆసుపత్రులను కోవిడ్ ఆసుపత్రులుగా ప్రారంభించి సేవలు మొదలుపెట్టారు. స్విమ్స్ని రాష్ట్ర కోవిడ్ ఆసుపత్రిగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి వైరాలజీ ల్యాబ్ నందు పరీక్షలు నిర్వహించడంతో పాటు క్రిటికల్ కేసులను స్టేట్ కోవిడ్ ఆసుపత్రి నందు చేర్చి వైద్య సలహాలను ప్రారంభించారు. మార్చి 26, 2020న చిత్తూరు జిల్లాలో శ్రీకాళహస్తి మండలంలో మొదటి కరోనా పాజిటివ్ కేసు నమోదవడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 6 నెలల వ్యవధిలో 60,000 పైచులకు కేసులు మనకు చిత్తూరు జిల్లాలో నమోదవడం జరిగింది. మొదటి నుంచి గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు నారాయణస్వామి గారు, గౌరవ గనుల శాఖ పంచాయతీరాజ్ శాఖ మంత్రులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, అలాగే ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు అందరూ ఎప్పటికెప్పుడు సమయానుకూలంగా వారు రివ్యూలు నిర్వహించడం, తదనుసారంగా మనకు వచ్చినండే ఆదేశాలు, ముఖ్యంగా మనకు కోవిడ్ కేర్ సెంటర్లు పెట్టాలని చెప్పేసి
3000 ఉండే సంఖ్య 5000 చేయమని చెప్పేసి కానీ, తర్వాత మదనపల్లి, శ్రీకాళహస్తి, పలంనేరు ఇక్కడంతా కూడా ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేయాలని కానీ, లేదా ఆయుర్వేదిక్ కళాశాలలో కూడా దాదాపు 200 పైగా మనకు ఆక్సిజన్ బెడ్ ఏర్పాటు చేయాలనేటివి కూడా ఈ రివ్యూ మీటింగ్లోనే మనకు ఆదేశాలు జారీ చేయడం, దాని ప్రకారంగా మేము అన్నీ చేయడం వల్ల ఈరోజు చిత్తూరు జిల్లాలో ఎన్నో ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రైవేట్ ఆసుపత్రులు ఇవన్నీ తీసుకొని కోవిడ్ పేషెంట్లకు మనము ట్రీట్మెంట్ అందజేయడం జరుగుతుంది. ఎవరికైనా పాజిటివ్ నిర్ధారణ అవగానే ప్రత్యేక వాహనంలో తీసుకెళ్లింది మొదలు మళ్ళీ ఇంటి వద్ద దిగబెట్టే వరకు అధికార యంత్రాంగం తీసుకున్న జాగ్రత్త, చూపిన చొరవ ఎనలేనివి. కోవిడ్ కేర్ సెంటర్లలో ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా చక్కటి పౌష్టికాహారం అందజేస్తున్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రీతం ముఖ్యమంత్రి ఏదైతే ఒక మంచి ఉద్దేశంతో ఎంత ఖర్చైనా పర్వాలేదని చెప్పి దాదాపు ఇప్పుడు దాకా కరోనా పరీక్షలు అంటే మనకున్న పాపులేషన్లో 10% పైన, అంటే 5 కోట్ల పైచిలుకు పాపులేషన్లో 50 లక్షల పైన, దగ్గర 50 లక్షల 60 లక్షల మధ్యలో ఈ రోజు వరకు టెస్టులు చేయడం జరిగింది. చాలామంది రికవర్ అయ్యి ఇండ్లోకి వెళ్ళిపోవడం జరిగింది. ఇంకా కొంతమంది కోవిడ్ హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతూ ఉంది. మరి వారందరికీ కూడా నిరంతరం అన్ని సౌకర్యాలు కల్పిస్తూ మెడికేషన్ కానీ, సరైన భోజన వసతి కానీ, అంటే అన్ని రకాల సౌకర్యాలతో ఉండడం కోసం బెడ్, బాత్రూమ్లు అన్ని కూడా క్లీన్ గా ఉండే విధంగా చేయడం జరుగుతోంది. ఈ క్వారంటైన్ లో ఉన్న విదేశీయులు ఇక్కడి వసతులపై ఎంతో తృప్తి వ్యక్తం చేస్తున్నారు. I think I have been really lucky because this building is almost 5-star. It's like a 5-star hotel. And the bedrooms are wonderful. They're clean. The staff are so friendly. It feels like there isn't a crisis outside of these 4 walls. Of course, we know there is. So I feel very safe, looked after, and comfortable. I'm really very grateful to everybody. All of my needs have been met. The food is absolutely fantastic. Some of the best food I've had in India, I have to say. And that's really, really true. I receive any medication that I need. I have high blood pressure, so I take certain pills, and they have been provided to me as I required. I would like to thank the Andhra Pradesh Chief Minister, Jagan Mohan Reddy Garu, and also the District Collector, Bharath Gupta Garu. So, thank you everybody, and thank you. That's it. Thank you all the staff. Thank you all the staff. రాష్ట్ర గౌరవనీయ ముఖ్యమంత్రి గారి సూచన ప్రకారం అహర్నిశలు కష్టపడుతూ ఇప్పటికే మన జిల్లాలో సుమారు 20,000 మంది ఇతర రాష్ట్రాల వాళ్ళు ఇక్కడ ఇరుక్కొని పోయి ఉన్నారంటే నిజంగా కలెక్టర్ గారు చాలా శ్రద్ధ వహించి సంబంధిత రైల్వే అధికారులతో మాట్లాడి అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా మనము ముఖ్యంగా దేశ ప్రధానమంత్రి మోడీ గారికి అయితేనేమి, రైల్వే శాఖ మంత్రి గారు అయితేనేమి, వారికి సంబంధించిన రైల్వే అధికారులందరూ కూడా మేము రుణపడి ఉంటాము. ఇలాంటి సమయాల్లో ఇలాంటి సహాయ సౌకర్యాలు మనం అందిస్తున్నామంటే ఇతర రాష్ట్రాల వరకు ఆ గొప్పతనము, సహాయం అంతా కూడా మన ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఆధారపడి ఉంది. ఇవన్నీ ఒక ఎత్తైతే రెడ్ జోన్లుగా ప్రకటించిన ప్రాంతాలలో ప్రజలు ఎవరూ బయటకు రాకుండా మొబైల్ రైతు బజార్లను అందుబాటులో ఉంచారు. వైద్య సేవలు సైతం నేరుగా ఇంటికి అందుతున్నాయి. ఇందుకు సచివాలయ వ్యవస్థ ఎంతగానో దోహదపడుతోంది. వాలంటీర్ల సాయంతో వైరస్ లక్షణాలున్న వారిని గుర్తిస్తున్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు శ్రీ ఆళ్ల నాని గారితో సహా జిల్లాలోని శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు కోవిడ్ కేంద్రాల పర్యవేక్షణకు ప్రాధాన్యత ఇచ్చారు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు జిల్లా అధికార యంత్రాంగం, జిల్లా ప్రజాప్రతినిధులు అందరూ కలిసి మరి తీసుకున్నటువంటి ముందస్తు చర్యల కారణంగా చిత్తూరు జిల్లాలో ఇటీవల కాలంలో కొద్దిగా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడం మనకందరికీ కూడా తెలిసిన అంశమే. అయినా చిత్తూరు జిల్లాకు సంబంధించి ముఖ్యంగా తిరుపతిలో ఉన్నటువంటి స్విమ్స్ కానివ్వండి, పద్మావతి కానివ్వండి, రుయా కానివ్వండి, ఇవన్నీ కూడా చిత్తూరు జిల్లాలో కేసుల సంఖ్య కూడా గతంలో ఈ టెస్టులన్నీ కూడా గతంలో 10ల సంఖ్యలో చేస్తే ఆ తర్వాత 100ల సంఖ్యలోనూ
ఇప్పుడు వేల సంఖ్యలోనూ కూడా ఈ టెస్టులు కూడా పెంచడం అనేది మనకందరికీ కూడా తెలుసు. టెస్టులు పెంచడం వల్ల ఒకవేళ ఎవరైనా పాజిటివ్గా కేసులు కనుక ఎక్కువగా వస్తే, టెస్టులు ఎక్కువగా చేస్తే సహజంగానే కేసులు కూడా, పాజిటివ్ కేసుల సంఖ్య కూడా బయటకు ఎక్కువగా రావటం అనేది సహజం. బయటకు ఎక్కువగా వస్తే ఒకవేళ మనకు ఏదైనా సౌకర్యాలు కల్పించలేకపోతామేమో, సౌకర్యాలు కల్పించలేకపోతే ఏదైనా ప్రభుత్వానికి అప్రతిష్ట వస్తుందేమో అన్న ఎక్కడ ఏ విధమైనటువంటి ఆలోచన లేకుండా క్రింది స్థాయిలో ఆర్టీపీసీఆర్ కానివ్వండి, ట్రూనాట్ కానివ్వండి, యాంటీజెన్ టెస్ట్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక పక్క జరుగుతూ ఉన్నా కూడా ఇంకా మారుమూల ప్రాంతాలకు కూడా వెళ్ళి సంజీవిని బస్సులను ఏర్పాటు చేసి మారుమూల ప్రాంతాలకు కూడా వెళ్ళి మారుమూల ప్రాంతాల్లో టెస్టింగ్ కేంద్రాలకు వచ్చి ఎవరైనా అనుమానితులు ఒకవేళ టెస్టులు చేయించుకునేటువంటి పరిస్థితులు ఉంటే కనుక ఆయా ప్రాంతాలకి ఆ బస్సులను కూడా పంపి ఆ సంజీవిని బస్సుల ద్వారా అందులో ఉన్నటువంటి ఎక్విప్మెంట్ ద్వారా ఆ టెస్టులు కూడా చేయించేటువంటి కార్యక్రమానికి మరి రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో శ్రీకారం చుట్టడం మనకందరికీ కూడా తెలుసు. ప్రతి నెల కూడా 350 కోట్ల రూపాయలు ఈ కరోనా నివారణ చర్యలకు సంబంధించి మరి చేస్తూ ఉంటాం అనేది మనకందరికీ కూడా తెలిసినటువంటి అంశమే. జిల్లాలో సమాచారం కోసం కంట్రోల్ రూమ్ నెంబర్లు 9849902379, 08572242731, 242732, 242734 ఈ నెంబర్లకు సంప్రదించవచ్చు. తిరుపతి పరిసర ప్రాంతాల్లోని కరోనా బాధితులకు 24 గంటలు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు శిల్పారామంలో కోవిడ్-19 సమన్వయ కమిటీ చైర్మన్ మరియు తుడా చైర్మన్ శ్రీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో కాల్ సెంటర్ను ఏర్పాటు చేశారు. ఈ కాల్ సెంటర్ నంబర్లు 7799511003, 7799511004, 7799511005 మరియు 7799511006. వైద్య సేవల నిమిత్తం ఈ నంబర్లకు సంప్రదించవచ్చు. నిజం చెప్పాలంటే ప్రజల ప్రాణాలు కాపాడేందుకు ప్రభుత్వ యంత్రాంగ సిబ్బంది తమ ప్రాణాలను పణంగా పెట్టి తమ కుటుంబాలను వదిలి ఏది లెక్క చేయక శ్రమిస్తున్నారు. రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నిజమైన వారియర్స్గా చిత్తూరు వారియర్స్ చరిత్ర పుటల్లో నిలిచిపోతారు. అదేవిధంగా జిల్లా స్థాయిలో ఒక టాస్క్ ఫోర్స్ టీంని, జిల్లా స్థాయిలో జిల్లా అధికారులు, మండల స్థాయిలో మరియు ఓబీలో ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఇద్దరు అంటే లో ఆ డ్రైవ్ బెనిఫిట్ తీసుకోవాలనేటువంటి ఒక డ్రైవ్ ఉంది. దానివల్ల వాళ్ళంతా నీ దగ్గరికి సింపుల్ గా ఏదో పని అయిపోతుంది. టెక్నికల్ గా ఏదో ఇటు ఎన్నికల కాదా ఏదో వేరే టెక్నికల్ గా చూడాలనుకుంటే ఏదో చేస్తాం. వాడు మేము ఉన్నాము, చూడండి మా ఇల్లు ఉంది, మా ఆధార్ ఉంది, ఇది ఉంది, అది అని చెప్పేసి డైరెక్ట్. బట్ ఇక్కడ అట్లాంటిది కాదు. ఇది మెంటర్, నాట్ మెంటర్. సో మెంటర్ ప్రోగ్రామ్ ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు మిమ్మల్ని ఏమన్నామండి, కానీ ఈ ప్రోగ్రామ్ వచ్చేటప్పుడు మిమ్మల్ని డిఫరెంట్ రోల్ రిలీజ్ చేయాలి. ఇప్పుడు అర్థమైంది కదా మెంటర్ చెప్తున్నాను. కాబట్టి ఇక్కడ మెంటర్ అవ్వడానికి అదురా దొరలే అగ్రికల్చర్ ఆఫీసులు, వెటర్నరీ ఆఫీసులు, మండల్ లైక్ routine government officer. It is something different. How to, make the people convinced that you should pour to level up the milk producers. Atla there are so many objectives. అయితే ఇది మనము నేను చెప్పినటువంటి ఈ బ్యాక్గ్రౌండ్ లో ఒక ఓరియంటేషన్ లో ఉన్నటువంటి
ఈ మిల్క్ ప్రొడ్యూస్ని మనం కాస్త రీఓరియంట్ చేసి మనం లోకల్ అరేంజ్మెంట్ ఇంపార్టెంట్. సో ఆ లోకల్ అరేంజ్మెంట్ మనం ఏమంటున్నాం, విలేజ్ లెవెల్ టాస్క్ ఫోర్స్. ఐ నో ది రోల్ ఆఫ్ పాలిటిక్స్ ద విలేజ్. తర్వాత ఐ నో ది సోషల్ డైమెన్షన్. అమూల్ ప్రాజెక్ట్ ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలనే దాని మీద ఒక ఎస్ఓపి మనం తయారు చేసుకున్నాం. దీనికి సంబంధించి మనం జిల్లా స్థాయి నుంచి విలేజ్ లెవెల్ దాకా ఎవరు ఎలాంటి రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ ప్లే చేయాలనే దాని మీద క్లారిటీ తీసుకోవడం చాలా ముఖ్యం. దీనికోసం మనము ఈ ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ జిల్లా స్థాయిలోనే ఏర్పాటు చేయాలనేది నేను డిసైడ్ చేశాను. మామూలుగా చాలా కార్యక్రమాల్లో ఇప్పుడు మీకు మండల లెవెల్ టాస్క్ ఫోర్స్ మిమ్మల్ని పీఓటీసీగా పరిగణించి విషయాలన్నీ మీరు చెప్తే జిల్లా స్థాయిలో మీరు ఇద్దరు వెళ్ళి ఆ తర్వాత విలేజ్ లెవెల్ వాళ్ళు మీరు తయారు చేసుకుని కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలనేది మామూలుగా. బట్ ఈ కార్యక్రమానికి అమలు చేసేదానికి టైం తక్కువగా ఉండడం, వెరీ షార్ట్ టైం. రెండోది, ఇది కొద్దిగా గవర్నమెంట్ పరంగా కరెక్ట్ గా గ్రౌండ్ అవ్వాలి. డీవియేషన్ ఎక్స్పెక్టెడ్. సో అందువల్ల బికాస్ ఆఫ్ సీరియస్నెస్ ఆఫ్ ది ఇంప్లిమెంటేషన్ ఈ గ్రౌండ్ లెవెల్లో అంటే విలేజ్ లెవెల్లో వాళ్ళకి కూడా కనీసం either end of the orientation session or the beginning of the orientation session మేము కూడా వచ్చి అడ్రస్ చేయవచ్చున్నాం. దానివల్ల మనకు ఎవరైతే కటింగ్ ఏజ్ లో పనిచేస్తారో వాళ్ళకి సీరియస్నెస్ వెళ్తుంది. సో ఇప్పుడు ఈ ఏదైతే మన స్ట్రాటజీ ఉందో దాని అంతా కూడా వాస్తవంగా మీకు ఒక డ్రాఫ్ట్ ఫామ్ లో ఆపరేషన్స్ చేసుకోవడానికి కూడా జరిగింది. దానికి మీ సైడ్ నుంచి ఏమైనా మిస్టేక్ పాయింట్స్ కానీ లేదా కొన్ని ఐటమ్స్ కానీ ఏమైనా మిస్టేక్స్ అవి కూడా మీకు చెప్పండి. అది ప్రొసీజర్లో ఇన్కార్పొరేట్ చేసి ఈవినింగ్ దాన్ని నేను సంతకం పెట్టి అప్రూవల్ ఇస్తాను. సో అందువల్ల ఇప్పుడు ఈ ఎస్ఓపిలో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా రేపు మీరు ట్రైనింగ్ తీసుకునేటప్పుడు ఆ సంబంధిత మండల్ లెవెల్ మెంటర్స్ మొత్తం టాస్క్ ఫోర్స్ సహా అట్లాగే విలేజ్ లెవెల్లో ఎవరు పిలవాలో వాళ్ళు అది కూడా ఈ 4 అంశాలు మనం ఓరియంటేషన్ ప్రోగ్రామ్ లో కంటెంట్ గా డిజైన్ చేశాను. అప్పుడు చెప్తా మాట్లాడుకుంటాం కాబట్టి అందరికీ అర్థమవుతుంది. నేను దాని మీద ఫోకస్ అంటే ఇప్పుడు ఈ ఏదైతే ప్రాజెక్ట్ ని 20వ తారీఖు లోపల ఏ రకమైనటువంటి అవుట్కమ్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఆ అవుట్కమ్ అనేది రావాలి అంటే మనం ఏం చేయాలి అనే దాని మీద ఇప్పుడు ఈ పార్టిసిపేటరీ ప్లానింగ్ చేస్తాం. ఇక్కడ మనకు అర్థం చేసుకోవాల్సిన అసలు అవుట్కమ్ ఏంటో ముందే మనం ఎంపిక చేసుకున్నటువంటి గ్రామాల్లో మనం ఎంపిక చేసినటువంటి ఉమెన్ మిల్క్ ప్రొడ్యూసర్స్ మిల్క్ పోర్ చేయాలి, అంటే మిల్క్ పోయాలి. అమూల్ కంపెనీ వాళ్ళ యొక్క నెట్వర్క్ లో ఒక వెహికల్ ఒక గ్రామంలోకి వస్తే రూట్ ప్రకారం ఆ రోజు పాల క్యాన్ లో పాకిపోయాడు. దట్ ఈస్ అవుట్కమ్ యూ షుడ్ డెలివర్. ఇప్పుడు అది జరగాలంటే అక్కడి నుంచి 20వ తారీఖు అది జరగాలంటే వెనక్కి రావాలి, బ్యాక్వర్డ్ వచ్చి ఈ రోజు నుంచి మనం ఏం చేస్తే అమలు జరుగుతుంది అనేది ప్రధానం. ఈ అప్రోచ్ లోనే మనం వెళితే ఆ పని 20వ తారీఖు జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు దీంట్లో ఈ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ లో 2 ఆస్పెక్ట్స్ కనిపిస్తున్నాయి. ఒకటేమో ఎవరైతే పాలు కొట్టే వాళ్ళు ఉన్నారో పాల ఉత్పత్తిదారులు, పాల ఉత్పత్తిదారులు ఉమెన్ మిల్క్ ప్రొడ్యూసర్స్ వాళ్ళని ఒకవైపు రెడీ చేయడం, దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్.
వాట్ ఈస్ ది అదర్ ఆస్పెక్ట్? వాళ్ళు పాలు పోస్తే ఎక్కడ పోస్తారు? కింద కాదు కదా పాలు పోస్తుంది, క్యాన్లో పోస్తారు. సో క్యాన్లో ఒక వెహికల్లో ఉంటాయి 10-20 క్యాన్లు. ఆ క్యాన్లు పాలు పోయాలంటే మరి క్యాన్ క్యారీ చేసేటువంటి వెహికల్. సో ఇదంతా కూడా లాజిస్టిక్స్ అంటాం. లాజిస్టిక్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిపి ఆస్పెక్ట్. అంటే మిల్క్ కలెక్షన్ సెంటర్, అక్కడికి అందరూ పాలు పోసేవాళ్ళు వస్తారు. అక్కడ ఈ పాలు తీసుకెళ్ళడానికి వచ్చేటువంటి వెహికల్ కాస్త ఆలస్యంగా వాళ్ళు పెట్టుకోవాలి, వెయిట్ చేయాలి. సో ఈ రకంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ లాజిస్టిక్ అరేంజ్మెంట్ అనేది సెకండ్ ఆస్పెక్ట్. సో దాన్ని మనం సిద్ధం చేయాలి, అన్నింటినీ పాలు పోసేవాళ్ళు సిద్ధం చేయాలి. ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేసినప్పుడు వాట్ ఈస్ కాంప్లికేటెడ్? Which aspect is complicated? పాల ఉత్పత్తిదారుల్ని తయారు చేయడమే కాంప్లికేటెడ్. మిగతా అంతా రొటీన్గా చేస్తున్నాం. కాబట్టి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాజిస్టిక్స్ అరేంజ్మెంట్ ఏదైతే ఉందో దట్ విల్ బి టేకెన్ కేర్ బై ది డిస్ట్రిక్ట్ లెవెల్ టాస్క్ ఫోర్స్. ఇట్ కన్సల్ట్ ఎక్స్పీరియన్స్ కంపల్సరీ. సో యూ నీడ్ నాట్ వరీ అట్ ఆల్. సో మీ అందరి ముందు ఉన్నటువంటి ఇంపార్టెంట్ టాస్క్ ఏంటంటే పాల ఉత్పత్తిదారుల్ని మనం సిద్ధం చేయడం. సో ఎలా సిద్ధం చేయాలి, ఏమి దీనికి మనం పాటించాల్సినటువంటి ఒక అప్రోచ్ చేయాలి. సో వాట్ ఈస్ ద స్ట్రాటజీ? సో అట్లా చూసినప్పుడు మనం ఇదివరకు మనం ప్లానింగ్ లో ఏం చేశాము, అమలు వాళ్ళు చాలా రోజుల నుంచి ఇది వరకే ఏ గ్రామాల్లో ఈ మిల్క్ పొటెన్షియల్ ఉంది అని ఐడెంటిఫై చేసి ఆ గ్రామాలను గుర్తించి ఆ గ్రామాలన్నింటినీ కూడా వాళ్ళు రూట్ నెట్వర్క్లకు తీసుకొచ్చి ఆ సమాచారాన్ని అనుభవించారు. ఇప్పుడు మనము ఈ విలేజెస్ ఎక్కడైతే అమలు వాళ్ళు స్టడీ చేసి వాటిని ఈ రూట్ నెట్వర్క్ లో పెట్టి మనం ఉంచారో ఇప్పుడు మన పైన మొదలైంది. అప్పుడు మనం ఏం చేశాము, దీన్ని మనం ఆపరేషనలైజ్ చేయడానికి పాల్గొందారుల్ని పాలు పోసే విధంగా తయారు చేసేటువంటి ఒక ఆపరేషన్ అని అనుకుంటే దాన్ని మనం ఎగ్జిక్యూట్ చేయడానికి మనం ఏ రకమైనటువంటి అప్రోచ్ లో ముందుకు పోవాలనే దాని మీద మొదలుపెట్టి ఏం చేసాం, ఈ విలేజెస్ అన్ని తీసుకొని ముందు ఏ మండలాలకు ఈ విలేజ్ వస్తున్నాయని మండల మ్యాపింగ్ చేశాం. ఎందుకు మండలం అనేది మనం యూనిట్ గా తీసుకొని అక్కడ ఎన్ని విలేజెస్ అయితే ఉన్నాయో ఆ విలేజెస్ లో ఈ పాల ఉత్పత్తిదారుల్ని మనం తయారు చేయాలి. కాబట్టి ఒక ఏరియా ఆపరేషన్ కి ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ కావాలి. సో అందువల్ల మండలాన్ని మనం యూనిట్ గా తీసుకొని వాళ్ళు ఇచ్చినటువంటి విలేజెస్ ని మండల వారిగా మనం మ్యాప్ చేసుకుని ఏ మండలంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయని తెలుసుకున్నాం. దానికి ఫస్ట్ ఆర్డర్. దెన్ సెకండ్ స్టెప్, మరి ఒక మండలాన్ని యూనిట్ గా తీసుకున్నాక దీంట్లో ఒక ప్రాసెస్ ఉంది. ఇక్కడ మీరు అందరూ అర్థం చేసుకోవాల్సింది ముఖ్యంగా డిఆర్డిఏ ఉన్నారు కాబట్టి నేను వాట్ ఈస్ ద ప్రాసెస్. ఒక రకంగా చెప్పాలంటే సోషల్ ఇంజనీరింగ్ ప్రాసెస్. సో ఆ ప్రాసెస్ ద్వారా మనము ముందుకు పోవాలి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మరి ఒక మండల స్థాయిలో వీళ్ళందరినీ ఐడెంటిఫై చేసి మనం అనుకున్నటువంటి ఒక ప్లాట్ఫామ్ తీసుకొచ్చి వాళ్ళు ఈ మిల్క్ పోల్ చేయాలంటే కొన్ని కార్యకలాపాలు మనం చేయాలి. అలా చేయడానికి మరి మామూలుగా ఏదో గవర్నమెంట్ సంబంధించిన ఒక ప్రోగ్రామ్ లేదా స్కీమ్ ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు
డైరెక్ట్ గా లబ్ధి అనేది వాళ్ళకి వెళ్తారు కాబట్టి ప్రభుత్వంలో భాగస్వామ్యం మనము రొటీన్ గా వెళ్ళిన పని జరుగుతుంది. పట్టణంలో వెళ్ళి అమ్ముకోవడము, లేదంటే ఎవరో డైలీ వాళ్ళు ఊళ్ళో ఏది అపాయింట్ చేసి వాడికి పోసి ఒక ఓరియంటేషన్ లో ఉన్నటువంటి ఈ ఉమెన్ మిల్క్ ప్రొడ్యూసర్స్ ని ఇప్పుడు మనం ఈ అమూల్ ప్రాజెక్ట్ అనేటువంటి ఒక పర్స్పెక్టివ్ లో పాలనలో పోయింది అని చెప్పాలి. అప్పుడు ప్రజలు అదే గవర్నమెంట్ బ్యాగ్ చేసేటప్పుడు ఐ థింక్ దేశంలో 20,000 రూపాయలు ఇస్తాను అని చెప్పి మనం అందరికి పోయి కన్విన్స్ చేయాల్సినటువంటి ప్రయత్నం అవసరమా? పెన్షన్ ఇవ్వాలి, దానికి వాళ్ళు కన్విన్స్ చేసేది ఏముంది, వాళ్ళు ముందు కన్విన్స్ చేస్తాడు, ఇది నాకు 6 సంవత్సరాలు నాకు. సో ది అదర్ వే, అంటే దే విల్ ట్రై టు కన్విన్స్ us. సో అది ఇట్ ఈస్ ఓపెన్, ఇట్స్ నాట్ సీక్రెట్. జివో ఇస్ ఓపెన్. క్లియర్ కట్ గా జివోలో వాట్ ఈస్ ద రోల్ టు బి ప్లేడ్ బై ది గవర్నమెంట్, వాట్ ఈస్ ద రోల్ టు బి ప్లేడ్ బై అమూల్ అనేది జివోలో స్పష్టం చేసి ట్రాన్స్పరెంట్ గానే ఉంది. సో ఇన్ ఆర్డర్ టు ప్రమోట్ ది డైలీ యాక్టివిటీ, ఇన్ ఆర్డర్ టు రిజాల్వ్ ది ఇష్యూస్ ఆఫ్ మిల్క్ ప్రొడ్యూసర్స్, రొటీన్ గా తీసుకోవద్దు అనేది నా పాయింట్. ద ఫస్ట్ డైరెక్షన్ నా ఏంటంటే డోంట్ టేక్ ఇట్ యాజ్ ఎ రొటీన్ వన్. ఏదో జరిగిపోతుంది దాని పాటికి థింగ్స్ విల్ హ్యాపెన్ అంటే మోర్ గ్రావిటీ అన్నటువంటి యాటిట్యూడ్ లో మీరు ఉంటే దెన్ యు ఆర్ నాట్ యాక్టింగ్ యాజ్ ఎ మెంటర్. మెంటర్ అంటే మనం సిచ్యువేషన్ క్రియేట్ చేయాలా, తర్వాత ప్రజల్ని మన టార్గెట్ పాపులేషన్ కన్విన్స్ చేయాలా, దానికి మనం కొన్ని టూల్స్ అప్లై చేయాలా. సో ఈ విషయాలన్నీ ఉంటాయి కాబట్టి మీరు మెంటర్ అనే రోల్ ప్లే చేస్తున్నారనేది ఒకటి నేను చెప్పవచ్చు.
ఓకే చాలే रेड्डी ने जिस मकसद से आए हुए हैं उनके मकासद हसना में कामयाबी नसीब फरमा। या अल्लाह हमारे मिनिस्टर रामचंद्र रेड्डी ने जिस मकसद से घूम रहे हैं मकासद हसना में
ఇద్దరు ఒకే ఇద్దరు పోటీ పడుతుంది దానికోసం సంబంధం లేదు కదా. ఎల్లున్నాయి దగ్గర పరిశ్రమలు రోజు ఒకరోజు అయిపోయింది కదా. ఇంకా దాంట్లో పంపించా అన్నీ పంపించావా? 300 కాపీస్ చేయకుండా అది కూడా బేసిక్ లెవెల్ దాన్ని చూడకుండా ఉంటే దీని పేరు వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ కదా. సర్వే ఉన్నాడు సర్వే నెంబర్ ప్యూరిఫికేషన్ చేయమని చెప్పాను కదా. సర్వే సర్వే స్పెల్లింగ్ ఇప్పుడు మొన్న ఓపెన్ బిఆర్ఎస్ఎల్ఏ క్లోజ్ టు బిఆర్ఎస్ఎల్ఏ ఫార్మాట్ అవుట్ అవ్వాల్సింది. నాకు ఎంతమంది లెస్ దెన్ 10 హిమోగ్లోబిన్ లెస్ దెన్ 10 హిమోగ్లోబిన్ ఈ లెస్ దెన్ 10 ఏం చేస్తున్నాను? వాట్సాప్ ఇప్పుడు మీరు రోడ్లో సెలెక్షన్ చేసి గ్రీన్ కార్డ్ సార్. సార్ నమస్తే సార్. కదమ్మా నువ్వే కదా చేసేది ఇంటికి వెళ్ళేటప్పుడు. ఇప్పుడు మీకు ఇంటికి వెళ్తున్నప్పుడు మీకు వచ్చేసి ఇది విడివిడిగా ఇస్తారా కలిపేసి ఇస్తారా? మీకు విడివిడిగా ఇస్తారు. ఇస్తున్నారా? నిజం చెప్పు. ఇస్తున్నారు. మీ యువ మేడం ఉన్నారు కదా అని చెప్పేసి నువ్వు ఇస్తున్నారు. ఎట్లా చెప్తున్నారు వాళ్ళు దాని ప్రకారం ఇస్తున్నారు కదా. ఇస్తున్నారు. బాగా చేస్తారు. ఇది పైలట్ ప్రాజెక్ట్ కింద ఫస్ట్ సెలెక్ట్ అయింది సార్. ఏం పైలట్ చేయాలి మీరు అన్ని చోట్ల చేయాలి. ఒక్కొక్క వాలంటీర్ ఒక్కొక్క రోజు రెస్పాన్సిబిలిటీ అంటే ఇది సెగ్రిగేషన్ కోసం అని రెస్పాన్సిబిలిటీ బాగా చేస్తారు. మీరు ఒకసారి మార్నింగ్ ఈ విడివిడిగా ఇచ్చే ఫొటోస్ నాకు పంపించండి. అంటే వాళ్ళు విడివిడిగా ఇచ్చేది నాకు ఒకసారి పంపించండి. మేము కూడా చూస్తాం. లోపల కలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ ఈ దిబ్బలు ఉంటాయి కదా, ఈ వాలంటీర్లు వచ్చినప్పుడు రోజుకు 4 పొద్దున వెళ్తారా? ఈ విధంగానే మేము వచ్చినా రాకపోయినా ఇలాగే ఇవ్వాలి మీరు అని వాళ్ళకందరికీ చెప్తాం సార్. బాగా చేస్తారు. బాగా సో అది కూడా ఇప్పుడు సెర్చ్ చేస్తాం. ఎవరైతే ఇప్పుడు మెడికల్ ఆఫీసర్స్గా పిఎస్సీలో పనిచేస్తూ ఓవరాల్ లోడ్ వేసుకుని వేరే వేరే కారణాలు అట్లాగే ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి. నేను ఏదైనా 58 మందిలో కంపల్సరీగా ఉండడమే కాకుండా ఏ సెక్రటరియట్ పరిధిలో పాపులేషన్ ఎక్కువతో రెండో ఏఎన్ఎం కూడా ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి మనకు ఫీల్డ్ లెవెల్లో మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో పిఎస్సీలో కానీ సెక్రటరియట్ అంటే సబ్ సెంటర్ కానీ సబ్ సెంటర్ నెంబర్ మనకు ఉన్నారు. కాబట్టి ఇంకా ఆరోగ్య కేర్ ట్రస్ట్ వాళ్ళని అక్కడి నుంచి నేను తీసేసి లింక్ చేస్తే రాబోయే రోజుల్లో ఆరోగ్యశ్రీ ఇంప్లిమెంటేషన్ అనేది చాలా పక్కగా జరగాలి. అది ఈరోజు మన జిల్లాలో శ్రీకారం చుట్టాం. దానికి అనుబంధంగానే ఈ రోజున
మరి ఫీల్డ్ ఆపరేషన్స్ మీరేం చేయాలి, ఆ తర్వాత అట్లాగే ఇక్కడ ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ కూడా నమ్మకం. అక్కడ ఎవరైతే రిప్రజెంటేటివ్ ఉన్నారో వాళ్ళు వచ్చారు. అట్లాగే ఎవరినైతే మనం ఆరోగ్య మిత్రాలని నెట్వర్క్ హాస్పిటల్ అపాయింట్ చేసామో వాళ్ళు కూడా నమ్మకం. అట్లాగే పిఎస్సిలో డౌన్ బిలో ఒక 15-20 సెక్రటరియట్ ఉంటాయి. నాకు తెలిసి పిఎస్సి కరెక్ట్ తీసుకుంటే ఒక 5-6 నుంచి మొదలెట్టి ఒక 20 దాకా పనిచేసే పిఎస్సీలు ఉన్నాయి. సరే, ఆ పిఎస్సీని సెక్రటరియట్ని కూడా కొన్ని హ్యూమన్ రిసోర్సెస్ ఎంప్లాయ్మెంట్లో కొన్ని అనామలీస్ జరిగినాయి గతంలో. వాటిని సెర్చ్ చేయడానికి కూడా శ్రీకారం చుట్టాం. అవి కూడా సెర్చ్ చేస్తాం. ప్రతి పిఎస్సికి ఓవర్లోడ్ ఉండకూడదు, లేదా అండర్ లోడ్ ఉండకూడదు. ఒక ఆప్టిమమ్ లోడ్ ఉండే విధంగా రిఫార్మ్ తీసుకొచ్చే విధంగా కూడా ఇదంతా కూర్చొని రివ్యూ చేశాము. అది మీకు రాబోయే ఒక 10 రోజుల్లో ప్రతి పిఎస్సి కూడా వర్క్ లోడ్ యూనిఫామ్గా ఉండే విధంగా సెర్చ్ చేస్తాం. అంటే ఒక 6-7 సెక్రటరియట్లు అటాచ్ అయ్యే విధంగా ఉంటుంది. ఒకవేళ పిఎస్సి ఒకటే ఉండి సెక్రటరియట్లు ఎక్కువ ఉంటే కనుక నేను ఇంకో పిఎస్సిని కరెక్ట్గా నేను క్రియేట్ చేయడం కష్టం కాబట్టి డాక్టర్స్ని పెంచుతా, రీడిప్లాయ్ చేస్తా. సో ఆ రకంగా ఉదాహరణకి ఇప్పుడు నిన్న రివ్యూ చేస్తే దర్శి పిహెచ్సిలో 23 సెక్రటరియట్లు ఉన్నాయి, ఒకే డాక్టర్ ఉన్నారు. ఈ పక్కన ఎక్కడో ఈ ఒంగోలు పక్కన ఒక పిహెచ్సి ఏదో ఉంది, అక్కడేమో 6 సెక్రటరియట్లు ఉన్నాయి, 2 డాక్టర్లు ఉన్నారు. దర్శి పిహెచ్సిలో 23 ఉన్నారు, ఒక లేడీ డాక్టర్ 23 సెక్రటరియట్ని హ్యాండిల్ చేస్తారు. ఈడేమో 2 జెంట్ డాక్టర్లు హ్యాపీగా ఉన్నారు. మన ఆరోగ్యశ్రీకి వస్తే ఫీల్డ్ ఆపరేషన్స్ అంటే మెడికల్ ఆఫీసర్ దగ్గర పిహెచ్సిలో ఒక సూపర్వైజరీ ఫంక్షనర్ని మేము ఈ ఫీల్డ్ ఆపరేషన్స్కి డిజైగ్నేట్ చేశాము. ఆ డిజైగ్నేట్ చేసిన వ్యక్తిని కావాలంటే ఇది ఒకటే పెట్టండి, లేదా ఏదైనా హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్లో ఏదైనా పని ఉంటే అది పెట్టండి. ఆరోగ్యశ్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సూపర్వైజరీ ఫంక్షనరీ పిహెచ్సిలో ఎవరైతే ఉన్నారో ఆ డిజైగ్నేటెడ్ పర్సన్ ఆయన కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ కేడర్ అయ్యొచ్చు, లేదా మల్టీపర్పస్ ఏమంటారు హెల్త్ సూపర్వైజర్ అయ్యొచ్చు, పిహెచ్ఎన్ అని ఉండేది చెప్పారు, పిహెచ్ఎన్ అయ్యొచ్చు, లేకపోతే ఎంపీహెచ్ఏ మేల్, ఎంపీహెచ్ఏ ఫిమేల్. ఒక పిహెచ్సిలో ఇంతమంది ఉంటారని అనిపించింది నాకు 3-4 పిహెచ్సీలు చూసిన తర్వాత. సూపర్వైజరీ లెవెల్లో ఎవరో ఒకరిని డిజైగ్నేట్ చేయమన్నా డిఎంఎండ్హెచ్ఓ ఇన్ కన్సల్టెన్స్ విత్ కన్సర్న్ మెడికల్ ఆఫీసర్. నాకు తెలిసి ఇప్పుడు డిజైగ్నేట్ అయిపోయి ఎవరు వచ్చినట్టున్నారు ఇక్కడ. ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ నంబర్ 1 డెస్క్, హెల్ప్ డెస్క్ ఇది పిఎస్సి. నంబర్ 2 ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్. నంబర్ 3 ఆ పిఎస్సి పరిధిలో ఎన్ని సెక్రటరియట్లు ఉంటే అన్ని ఏఎన్ఎంలో అని మానిటర్ చేయడం. ఇది ఎక్స్టెంట్ ఆఫ్ ఆరోగ్యశ్రీ మాట్లాడుతున్నాను. సో మానిటరింగ్ ఆఫ్ ది the work being attended by the ANMs in the secretariats. తర్వాత ప్రోగ్రామ్ అన్నాక మనకి ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ ఉంటుంది. ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ గైడ్ లైన్స్ లాంటివి పైనుంచి కిందికి పోతాయి సెక్రటరియట్ దాకా ఏఎన్ఎం దాకా. అట్లాగే ఏదైనా మనం ప్రోగ్రెస్ రిపోర్టు ఆయన ఈ 3 ఆస్పెక్ట్స్లో మెడికల్ ఆఫీసర్ ఓవరాల్ పర్యవేక్షణ ఫీల్డ్ ఆపరేషన్స్కి ఇది సపోర్ట్ ఆఫ్ సూపర్వైజరీ ఫంక్షన్ది వర్కింగ్ ఇన్ ది పిఎస్సి సార్. నెక్స్ట్ సెక్రటరియట్ లెవెల్, పిఎస్సి లెవెల్, దెన్ నెట్వర్క్ హాస్పిటల్, డిస్ట్రిక్ట్ లెవెల్. సో ఈ ప్రాసెస్ అంతా అందరికీ అర్థం అవ్వాలి. ఎట్లా మీకు చెప్తారు, నేను ఫ్రేమ్ ఎక్స్ప్లెయిన్ చేసి అవిగో. సో సెక్రటరియట్ తీసుకుంటే ఏఎన్ఎం ఆరోగ్య మిత్ర రోల్ ప్లే చేయాలి. ఆరోగ్య మిత్ర రోల్. సో ఆరోగ్య మిత్ర రోల్ అన్నప్పుడు ప్రధానంగా 3 ఆస్పెక్ట్స్ ఉంటాయి. ప్రతి ఏఎన్ఎంస్ మీరు తిరిగి వెళ్ళిన తర్వాత వాళ్ళకంతా ఇవి ఎక్స్ప్లెయిన్ చేయండి. నాట్ ఓన్లీ ఏఎన్ఎంస్, ఈ సెక్రటరియట్ లెవెల్లో ఏఎన్ఎం సపోర్ట్గా ఇంకా 3 ఫంక్షనరీస్ గురించి 3 కాదు 4 ఫంక్షనరీస్ ఉంటారు. 1 ఆశా వర్కర్, డైరెక్ట్ కంట్రోల్, 2 అంగన్వాడీ వర్కర్, సమ్ సిస్టర్ డిపార్ట్మెంట్, 3 వివోఏ, విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్, who is representing the community, predominantly women, predominantly 100% women, then volunteer. వీళ్ళందరితో సమానమైనతో ఏఎన్ఎం పనిచేయాలి. సో అందు గురించి రేపు తిరిగి వెళ్ళిన తర్వాత మేము ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ఏఎన్ఎం,
అంగన్వాడీ వర్కర్, ఆశా వర్కర్, బీఓఏ వీళ్ళందరికీ కవర్ చేయండి. మొత్తం లెక్కేసుకోండి. పిఎస్సి పరిధిలో ఎన్ని సెక్రటరియట్లు వస్తే అన్ని సెక్రటరియట్లు ఒకేసారి ట్రైనింగ్ ఇవ్వడానికి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి అవకాశం ఉంటే ఒకేసారి ఇచ్చేయండి ఒక సెషన్లో. లేదు ఎక్కువ మంది అయ్యారు, ఎందుకంటే నేను ఎక్కువ మంది చెప్పాను కదా, అందరికి అవగాహన కలగాలి. ఇది అవగాహన కల్పించే విషయం. మనకు ఫీల్డ్ లెవెల్లో పనిచేసేవాళ్ళు ఎంతమంది ఎక్కువ అయితే ఇట్లాంటి కార్యక్రమాలకి ఎక్కువ ఫలితాలు వస్తాయి. సో అందువల్ల మీరు అంగన్వాడీ ఆశా వర్కర్, అంగన్వాడీ వర్కర్, బీఓఏ ఇలా ముగ్గురికి కంపల్సరీగా ఏఎన్ఎంతో పాటు పిలిపించుకొని ఈ విషయాలన్నీ పట్ల కూడా మీరు కాస్త గంట 2 గంటలకు చెప్పేసి పంపించేస్తే మీకు ఫీల్డ్ లెవెల్లో ఆరోగ్యశ్రీ పట్ల ఎక్కువ అవగాహన కలుగుతుంది. అలానే కుతూహలంతో మొత్తం అందరం కూడా ఈరోజు ఇక్కడ హాజరై ఉన్నాం సార్. ఈ ప్రాజెక్ట్ వల్ల దాదాపు 6 మండలాల్లో 90,000 ఎకరాలకి సాగునీరు అందుతుంది సార్. ఫేజ్ 1, ఫేజ్ 2లో కలిపి 7 బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు, 50 కిలోమీటర్ల పైన కెనాల్స్ ఇక్కడ ప్రాజెక్ట్ లో మనం చెప్పబోతున్నాం సార్. 648 కోట్లతో ఫేజ్ 2కి ఈ రోజు తమరు శంకుస్థాపన చేయడం ఈ ప్రాంత ప్రజలకి నీరు అలాగే సార్ వినపడతా ఉందా చక్రి? ఎస్ సార్, వినిపిస్తాను సార్. ఐ థింక్ షెల్ వి గో హెడ్? ఇట్ గాట్ రెక్టిఫైడ్ సార్. సో అందరం కూడా కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం సార్. తమరు అమృత హస్తాలతో ఈరోజు ఆ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను సార్. గౌతమ్, అనిల్ అన్న మీరేమైనా మాట్లాడతారా? మీరు మాట్లాడండి అన్న, మీరు మాట్లాడండి అన్న. జనం గౌతమ్, శేఖర్ అన్న అన్న, ప్రతాపన్ కూడా వచ్చిన అదే శేఖర్ అన్న వచ్చినాడు, ప్రతాపన్ వచ్చినాడు. అంటే ఉదయగిరి ఆత్మకూరు కాబట్టి కొంచెం అడుగుతా ఉన్నా. ఏమన్నా మీరంతా మాట్లాడినారన్నా? ఓకే. పెన్నా నది నీటిని సద్వినియోగం చేసుకుంటూ ఈరోజు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని మరిన్ని ప్రాంతాలకు సాగునీరు, త్రాగునీరు అందించే సోమశిల 2వ దశ పనులను ఈరోజు ఇక్కడి నుంచి పునాది వేస్తూ ఉన్నాం. నీటి విలువ, వ్యవసాయం విలువ తెలిసిన ప్రభుత్వంగా ఈరోజు నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాల్లోని మెట్ట ప్రాంతాలకు నీరు అందించే సోమశిల 2వ దశ పనులకు ఈరోజు శంకుస్థాపన చేస్తూ ఉన్నాం. సోమశిల 2వ దశ ద్వారా ఆత్మకూరు నియోజకవర్గంలో 10,103 ఎకరాలకు, ఉదయగిరి నియోజకవర్గంలో మరో 36,350 ఎకరాలకు, మొత్తంగా 46,453 ఎకరాలకు కొత్తగా నీటి సదుపాయం కల్పించడం ఈ ప్రాజెక్టుల ద్వారా జరుగుతుంది. ఇందుకోసం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లను కంపసముద్రం, గుండెమడకల రిజర్వాయర్లు నిర్మాణము, క్రాస్ మేసనరీ, క్రాస్ డ్రైనేజ్ పనుల ద్వారా 18.5 కిలోమీటర్ల మేర గ్రావిటీ కెనాల్స్ నిర్మాణము, ఒక పంప్ స్టేషను,
2 ఎలక్ట్రో ప్రెషర్ మెయిన్లు, వీటినన్నింటినీ కూడా నిర్మించబోతా ఉన్నాం. గతంలో ఇదే ప్రాజెక్టులు 527 కోట్లు, 527.53 కోట్లతో ఇదే ప్రాజెక్టును ఎన్నికలకు ముందు హడావిడిగా చేయాలి అని చెప్పి గత ప్రభుత్వం ఆరాటపడింది. కానీ ఏ పనులు జరగలేదు. దేవుడి దయతో, మీ అందరి ఆశీస్సులతో మళ్ళీ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే ప్రాజెక్టును మళ్ళీ రివర్స్ టెండరింగ్ చేసి 459 కోట్లకు తగ్గించి 68 కోట్లు ప్రభుత్వానికి ఆదా చేసి ఇదే ప్రాజెక్టులు ఈరోజు పనులు లేకంగా మొదలుపెట్టే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం. ఒకే వరకు గతంలో 527 కోట్లు ఏమిటి, ఇప్పుడు అదే వరకు 459 కోట్లకే మన ప్రభుత్వంలో జరుగుతూ ఉంది అని అంటే ఏ స్థాయిలో అవినీతికి చెక్ పడింది అనేది నిదర్శనం. ఇంతకన్నా వేరే అవసరంలా అవినీతి అన్నది ఎక్కడా కూడా లేకుండా చేసే ఆరాటంతోనే ప్రతి వర్క్లోనూ రివర్స్ టెండరింగ్ చేయించి తద్వారా గవర్నమెంట్కు మంచి జరిగించే ప్రతి అడుగు వేస్తూ ఉన్నాం. ఇందులో భాగంగానే ఈరోజు ఈ ప్రాజెక్టులో 68 కోట్ల రూపాయలు మిగిలించి ఈ ప్రాజెక్టు పనులను కూడా ఏకంగా ఇప్పుడు మొదలుపెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈ ప్రాజెక్టులు యుద్ధ ప్రాతిపదికన మళ్ళీ ఎన్నికలకు మనం వెళ్ళే లోపే ఈ ప్రాజెక్టును ఖచ్చితంగా పూర్తి చేసి ఈ 2 నియోజకవర్గాలకు మంచి జరిగించే కార్యక్రమం కూడా గట్టిగా చేస్తాం. మరో విషయం కూడా చెప్పాలి. ఇదే నెల్లూరు జిల్లాలోనే సంగం బ్యారేజ్ పనులను, నెల్లూరు బ్యారేజ్ పనులను కూడా ఈ జనవరిలో నెల్లూరు ప్రజలకు ఇది అంకితం కూడా చేస్తామని చెప్పి 2 ప్రాజెక్టులు కూడా చెప్తా ఉన్నాం. ఈ ప్రాజెక్టు పనులను నత్తనడకన జరుగుతూ ఉంటే వాటిని పరిస్థితిని మార్చి మనం అధికారంలోకి వచ్చిన తర్వాత యుద్ధ ప్రాతిపదికన ఈ పనులను పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తూ ఉన్నాం. దేవుడి దయతో జనవరిలో ఇది నెల్లూరు ప్రజలకు అంకితం కూడా కాబోతుందని చెప్పి కూడా గర్వంగా చెప్తా ఉన్నాం. అదే మాదిరిగానే సోమశిల కండలేరు డబ్లింగ్ వర్క్ అంటే వైడనింగ్ వర్క్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న 12,000 క్యూసెక్కుల నుంచి 24,000 క్యూసెక్కులకు పెంచుతూ 918 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించబోతున్నామని కూడా చెప్తా ఉన్నాను. అదేవిధంగా సోమశిల టు రాళ్లపాడు డబ్లింగ్ వర్క్స్ కూడా ఇంతకుముందు 720 క్యూసెక్కుల నుంచి దాన్ని డబల్ చేసి 1440 క్యూసెక్కులకు పెంచుతూ 632 కోట్ల రూపాయలతో ఈ రెండింటి ప్రాజెక్టుల పనులను కూడా త్వరలోనే ప్రారంభించబోతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఒక్క నెల్లూరు జిల్లాలోనే కాకుండా సాగునీటి రంగంలో జలయజ్ఞం ద్వారా చేపట్టిన ప్రాజెక్టులన్నీ కూడా ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేస్తామని 2022 ఖరీఫ్కు నీరిచ్చే విధంగా పోలవరం ప్రాజెక్టు కూడా పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ సంవత్సరంలోనే అంటే 2020-21లోనే 6 ప్రాధాన్యత ప్రాజెక్టులను పూర్తి చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుని ఆ ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పనులను చేపట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈ 2020-21లోనే పూర్తి చేసే విధంగా వంశధార ఫేజ్ 2, వంశధార నాగావళి అనుసంధానం, వెలుగొండ ఫేజ్ 1, ఔకు టనల్ 2, సంగం బ్యారేజు,
నెల్లూరు బ్యారేజీలను పూర్తి చేసేందుకు వేగంగా కూడా అడుగులు వేస్తూ ఉన్నామని సందర్భంగా కూడా తెలియజేస్తూ ఉన్నాం. రాష్ట్రానికి సంబంధించిన నీటి ప్రయోజనాల విషయంలో రాజీ అనేది ఎక్కడా ఉండదు. టాప్ మోస్ట్ ప్రయారిటీలో ఇరిగేషన్ ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. 3 రాజధానులతో పాటు 3 ప్రాంతాలకు కూడా సమన్యాయం చేయాలన్న ఉద్దేశంతోనే రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం సాగునీటి, తాగునీటి అవసరాలు తీర్చే విధంగా ఏకంగా 40,000 కోట్ల రూపాయలతో రాయలసీమ కరువు నివారణ ప్రాజెక్టు కూడా చేపడతా ఉన్నామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఉత్తరాంధ్రలో నీటిపరంగా న్యాయం చేసేలా, ఉత్తరాంధ్ర సృజల స్రవంతి సాకారం చేసేలా 15,000 కోట్ల రూపాయలతో ఆ ప్రాజెక్టుల్లో అందులో మొదటి దశ 3,500 కోట్ల రూపాయలతో త్వరలోనే టెండర్లు కూడా పిలవబోతా ఉన్నాం. అలాగే పల్నాడు కరువును పారదోలేలా వైఎస్ఆర్ పల్నాడు కరువు నివారణ ప్రాజెక్టు రూపకల్పన చేస్తూ ఉన్నాం. కృష్ణానది దిగువన 2 బ్యారేజీలు, పైన 1 నిర్మాణంతో పాటు చింతలపూడి లిఫ్ట్ కూడా ప్రాజెక్టు పనులను కూడా వేగవంతంగా అడుగులు వేయిస్తూ ఉన్నాం. నీటి విలువ, రైతు విలువ, నీటి ద్వారా ప్రాంతాలకు జరిగే ఆర్థిక న్యాయం అవసరం తెలిసిన ప్రభుత్వంగా చిత్తశుద్ధితో అడుగులు వేస్తూ ఉన్నాం. ఈరోజు చేసే ఈ కార్యక్రమం ద్వారా ఈ ప్రాంతానికి మంచి జరగాలని మనసారా కోరుకుంటూ, దేవుడు ఆశీర్వదించాలని, ప్రజల దీవెనలు ఎల్లప్పుడూ ఉంటూ ఇంకా గొప్ప కార్యక్రమాలు చేసే దిశగా అడుగులు వేయించాలని మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభిస్తూ ఉన్నాం. సార్ థ్యాంక్ యూ సార్. నిజంగానే సార్ నా కట్ట ప్రాంత రైతులందరి తరఫున మీ అందరికీ సార్, మీకు మీ కుటుంబానికి అందరికీ కూడా నమస్కరిస్తూ సార్ థ్యాంక్ యూ సార్. ఓకే అను. రైట్ గౌతమ్, రైట్ శేఖర్ అన్న, రైట్ ప్రతాప్ అన్న, ఆల్ ది బెస్ట్. మీ అందరికీ తెలుసు, క్రిత సంవత్సరం ఈ వాహన మిత్ర ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి ఈ సంవత్సరం
మళ్ళీ అది సెకండ్ ఇయర్ కూడా కొనసాగింపుగా 4 నెలల ముందుగానే రిలీజ్ చేయడం జరిగింది. అందులో ఆ టైంలో మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే నాటికి కొంతమంది ఈ అప్లికేషన్లు పెట్టి అందుకోలేకపోయారు అనే ఉద్దేశంతో అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు వాళ్ళందరికీ మళ్ళా టైం ఇచ్చి ఆ మిగిలిన వాళ్ళకి డిస్కస్ చేద్దామని చూడడం జరిగింది. లాస్ట్ ఇయర్ నవంబర్లో ఈ ప్రోగ్రాము స్టార్ట్ చేశారు మొదలు. మళ్ళీ ఈ నవంబర్కి ఆ సెకండ్ ఫేజ్ కూడా కంప్లీట్ చేద్దామని చూడటంతో ఈరోజు ఇక్కడ ఫైనల్గా మిగిలిపోయినటువంటి ఆ బెనిఫిషియరీలను కూడా రిలీజ్ చేసే కార్యక్రమం వాళ్ళు పెట్టడం జరిగింది. ఈ వాహన మిత్ర ప్రోగ్రాం గురించి మరి సెక్రటరీ గారు 2 నిమిషాలు. గౌరవ మంత్రులు కొడాలి వెంకటేశ్వరరావు గారిని ఈ ప్రోగ్రాం గురించి 2 నిమిషాలు మాట్లాడాలనుకుంటున్నాను. మాట్లాడిన తర్వాత అందులో రిలీజ్ చేస్తే ఈ లాస్ట్ బెనిఫిషియరీస్ కూడా డబ్బులు ఇవాళ ఆన్లైన్లో అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసి 3 సంవత్సరాలైనటువంటి సందర్భంగా నాడు నేడు అని చెప్పి ఆ రోజు పాదయాత్రలో ఆయన ఇచ్చినటువంటి హామీలు వాటిని ఏ రకంగా ప్రజలకి అందించారు, అదేవిధంగా ఇంకా ఏమన్నా లోటుపాట్లు ఉంటే వాటి గురించి తెలుసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకురామని చెప్పి నియోజకవర్గాల్లో పేద ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సలహాలు, వాళ్ళకు అందుతున్నటువంటి వాళ్ళు పడుతున్నటువంటి ఇతర ఇబ్బందులు ఏమైనా ఉన్నాయో వాటిని కూడా తెలుసుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ పాదయాత్రలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు ఒక స్కీమును పెట్టి దానిలో ఉన్నటువంటి ఉపయోగాలని ప్రతి కుటుంబానికి, ఆ స్కీముకి లబ్ధిదారులైనటువంటి ప్రతి వ్యక్తికి అందించాలన్నటువంటి ఉద్దేశంతో పనిచేసేటువంటి ముఖ్యమంత్రులు రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు. శాచురేషన్ పద్ధతి అని చెప్పి పెట్టేవారు. ఎక్కడన్నా ఇంత పెద్ద వ్యవస్థ మీద చిన్న చిన్న పొరపాట్లు జరిగి ఎవరికన్నా బెనిఫిషియర్స్కి ఆ బెనిఫిట్లు కనుక అందకపోతే మళ్ళీ 1 నెల 2 నెలలకు టైం ఇచ్చి ఆ టైంలో వచ్చినటువంటి బెనిఫిషియర్స్ కూడా మళ్ళీ ఆ స్కీమ్ యొక్క ఆర్థిక సహాయాలు అందించినటువంటి గొప్ప వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు వైఎస్ఆర్ వాహన మిత్రాలో కూడా గత సంవత్సరం అంటే మేము అధికారంలోకి రాగానే ప్రతి ఆటో కానీ కారు కానీ వెహికల్ ఉండి సొంతంగా డ్రైవింగ్ చేసుకునేటువంటి వారికి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తానని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. దాన్ని పురస్కరించుకుని 2019-20 సంవత్సరాల్లో 2,36,343 మందికి బెనిఫిషియర్స్కి మరి ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా 2,61,000కి, అంటే పోయిన సంవత్సరం ఏమో 2019 అక్టోబర్ 4వ తారీఖున ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం వచ్చేటప్పటికి కోవిడ్ ఉంది, వాళ్ళకి ఆటోలు కానీ కార్లు కానీ తిరిగేటువంటి పరిస్థితి లేదు. మనం ఇచ్చేటువంటి డబ్బులు ఇంకొద్దిగా ముందుకు తీసుకొచ్చి ఈ టైంలో కనుక ఇచ్చినట్లయితే వాళ్ళకి ఏదో రకంగా ఉపయోగపడతాయి. కాబట్టి ముందుకు తీసుకొచ్చి ఇద్దామని చెప్పి 4 నెలలు ముందుకు జరిపి మరి 6వ నెలలోనే జూన్ 4వ తారీఖున ఈ వాహన మిత్ర డబ్బులు ఇవ్వడం జరిగింది. ఆ రోజు 2,61,975 మందికి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. మళ్ళీ కొంతమందికి అందలేదని చెప్పి కంప్లైంట్స్ వస్తే
ఒక నెల రోజులు టైం ఇచ్చి మిగిలిన పోయి లబ్ధిదారులు ఎవరైనా ఉంటే అందలేదన్న వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోమని చెప్పి అవి కూడా వెరిఫై చేస్తే దాదాపు మరి 11,501 అప్లికేషన్లు రావటం, వాటన్నిటికి కూడా ఈరోజు వాహన మిత్ర లబ్ధిదారులందరికీ కూడా మరి అకౌంట్స్కి డబ్బులు ఇవ్వడం 10,000 రూపాయల చొప్పున జరుగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ 2 సంవత్సరాలకు కలిపి 510 కోట్ల రూపాయలు సొంతంగా వెహికల్ ఉండి లైసెన్స్ ఉండి డ్రైవింగ్ చేస్తున్నటువంటి పేదలకి 510 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారి ఆర్థిక సహాయం మరి వారికి అందించడం జరిగింది. ఇది గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఇంకొక 40,000 మందికి ఎక్స్ట్రా ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ ఒక్కళ్ళకి ఎక్కొట్టాలన్నటువంటి సంకల్పం లేకుండా మరి ఆయన చేస్తున్నటువంటి ఈ మహత్తరమైనటువంటి కార్యక్రమానికి మరి ఈ లబ్ధిలు పొందినటువంటి వారు ఈ రాష్ట్ర ప్రజానీకం ఆయనకి దీవించాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని మరి ఇంకెవరైనా మిస్ అయి ఉంటే వారు కూడా నెక్స్ట్ ఇయర్కి మరి అప్లై చేసుకుని వారు కూడా పొందాలని చెప్పి కోరుకుంటూ మరి మా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అయినటువంటి పేరు నాని గారు ఆయన తల్లిగారు అయినటువంటి ఆవిడకి కొంత అనారోగ్య కారణంతో ఆవిడ ఆవిడ హాస్పిటల్లో ఉండడం వల్ల ఆయన రాలేకపోయారు. అందుకని ఆయన మిత్రుడిగా ఈ జిల్లాలో మంత్రిగా మరి నేను ఓపెన్ చేయడానికి ఆయన అనుమతి ఇచ్చారు. అందుకని ఇక్కడికి రావడం జరిగింది. అకౌంట్స్కి వెళ్ళిపోతుందా? గౌరవ మంత్రులు చెప్పినట్లుగా ఈ 11,000 మందికి ఇవాళ శాంక్షన్ చేయడం తోటి ఇప్పటికి 2 సంవత్సరాల మీద 510 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆటో డ్రైవర్ కమ్ ఓనర్స్ కి ఖర్చు పెట్టినట్లయితుంది. ఈ స్కీమ్ లో లాస్ట్ ఇయర్ కన్నా మళ్ళా యాడ్ అయిన వాళ్ళందరికీ కూడా కలిపి ఇవ్వడం జరిగింది. ఇవాళ ఈ 11,000 మందికి కూడా అకౌంట్స్ లో డబ్బులు ఆల్రెడీ ఇప్పుడు గౌరవ మంత్రులు క్లిక్ చేశారు కాబట్టి అందులో పడతాయి. ఈరోజు ఈ కార్యక్రమానికి రవాణా శాఖ మంత్రి గారు చెప్పినట్లుగా ఢిల్లీ గారికి అనారోగ్యం కావడం రాలేకపోవడం అయినప్పటికీ ఈ ప్రోగ్రామ్ ఇచ్చిన షెడ్యూల్కి ప్రభుత్వం పెట్టిన షెడ్యూల్కి ప్రోగ్రామ్ కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినటువంటి గౌరవ మంత్రివర్యులు కొడాలి నాని గారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ స్కీమ్ని ఈరోజు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడానికి వచ్చినటువంటి కృష్ణబాబు గారు మా సెక్రటరీ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మేము దీనికి సంబంధించిన ప్రెస్ నోట్ అందరికీ ఇవ్వడం జరిగింది. దాని నుంచి మీరు మ్యాటర్ రాసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.
కె నారాయణరావు, ఎమ్మెల్యే పర్లాకి ఉండి. ఈరోజు మేము శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలియడం జరిగింది. ఆయన ముందు నుంచి మేము చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు ఫేవరెట్లము, అంటే సినీ పరంగా. అలాగే వాళ్ళు రాజకీయాలకు వచ్చిన తర్వాత కూడా మేము ఇన్స్పైర్ అయ్యాం. వాళ్ళని బార్డర్లో ఎప్పుడు వాళ్ళ సపోర్ట్లోనే ఉండేవాళ్ళం. ఇప్పుడు నేను 2 సార్లు సమితి చైర్మన్ అయ్యాను, 2 సార్లు ఎమ్మెల్యే అయ్యాను. ఇప్పుడు బీజేపీ పార్టీలో ఒరిస్సాలో ఎమ్మెల్యేగా ఉన్నాను. కొన్ని సమస్యలు, మా తాలూకు సమస్యలు కూడా అతని దృష్టిలోకి తేడానికి ముఖ్యంగా మేము పవన్ కళ్యాణ్ గారిని కలియడం జరిగింది. మా సమస్యలు కూడా మేము చెప్పాము, అతను సహకరిస్తామని కూడా మాకు హామీ ఇచ్చినట్టు మాట్లాడారు. తప్పకుండా మేము అతను మాకు సాయం చేస్తారనే ఆశతోనే మేము ఉత్సాహంగా ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాం. తర్వాత మేము కూడా అక్కడ బార్డర్లో ఉన్న ఆంధ్ర ప్రజలకు ఎవరైతే ఒరిస్సాకు వచ్చి ఇబ్బందులు పాలవుతుంటారో ప్రతి ఒక్కరికి కూడా సాయం చేస్తుంటాం. వాళ్ళ ఇబ్బందులను తీర్చి వాళ్ళని అఫీషియల్గా ఏ ప్రాబ్లమ్స్ అయితే వస్తుంటాయో వాళ్ళందరినీ సాయం చేస్తూ మేము బార్డర్లో కూడా సుమారుగా 4-5 కాన్స్టిట్యూన్సీతో సత్సంబంధాలు మాకు ఉన్నాయి. ఫ్యూచర్లో తప్పకుండా మేము పవన్ కళ్యాణ్ గారిని ఒక పెద్ద లీడర్గా చూడాలనే మా ముఖ్య ఉద్దేశం. థ్యాంక్ యూ. జరుగుతున్నటువంటి నాడు నేడు కార్యక్రమానికి ప్రజల నుండి విశేష స్పందన కనపడుతుంది. మరీ ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు స్వాగతిస్తున్నారు. ప్రజాప్రతినిధులతో కలిసి అడుగులు వేస్తున్నారు. నాడు నేడు ఆ రోజు మనం చూసాం, గత ప్రభుత్వ హయాంలో లబ్ధిదారులకి ఏ విధంగా ప్రయోజనాలు అందకుండా చేయాలా, వాటిని తగ్గించాలనేటువంటి ఆలోచన ఆ పథకాల్లో నిరంతరం చేసే కార్యక్రమాల్ని మనం చూసాం. ఈ రోజున నేడు జగనన్న పరిపాలనలో అందుకు భిన్నంగా లబ్ధిదారుల్ని గుర్తించడంలో ఏదన్నా పొరపాట్లు జరిగినట్లయితే ఒక తపనతోని అందరిని గుర్తించాలా, అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా లబ్ధి చేకూర్చాల ఆలోచనతోని జగనన్న ప్రభుత్వం మరలా 1 నెల గడువు ఇచ్చి ఆ గడువులో వచ్చినటువంటి దరఖాస్తులను వెరిఫికేషన్ చేసి వారందరికి కూడా ఏ ఒక్క లబ్ధిదారు కూడా మిగలకుండా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంబంధించి కూడా లబ్ధి చేకూర్చడం తపనతో, ఆ ఆశయంతో జగనన్న ప్రభుత్వం ముందుకెళ్తుంది. అందులో అంతేకాకుండా పూర్తి పారదర్శకంగా, ఎలాంటి అవినీతికి తావు లేకుండా, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ఇచ్చేటువంటి ప్రతి కార్యక్రమానికి సంబంధించి ప్రతి లబ్ధికి సంబంధించి కూడా నేరుగా ఆన్లైన్ ద్వారా ఆయా లబ్ధిదారుల యొక్క అకౌంట్లో పడే విధంగా చూస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా చేసే పరిస్థితి చూస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు మనం చూసుకున్నట్లయితే దాదాపుగా ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించినప్పుడు కూడా లబ్ధిదారులను ఎన్నిక చేసి మరలా వారందరూ కూడా
లబ్ధిని అందించాలన్న ఆలోచనతోని ఒక క్యాలెండర్ ప్రకారం కూడా ఈ రోజున ఈ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. 7, 8, 9, 10, 11, 12 తారీఖుల్లో ఇప్పటికే నిన్న ఈ రాష్ట్ర బీసీ వెల్ఫేర్ ముఖ్యమంత్రి గారు కాపు నేస్తానికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని చేపట్టారు. ఇంకా వైఎస్ఆర్ వాహనమిత్ర, జగనన్న చేదోడు, వైఎస్ఆర్ నేతన నేస్తం, వైఎస్ఆర్ చేయూత కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుంది. అంతేకాకుండా ఈరోజు మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే దాదాపుగా 4,39,000 సంబంధించినటువంటి లబ్ధిదారుల్ని ఈ యొక్క పథకాలు ఎంపిక చేయడం జరిగింది. 737 కోట్ల సంబంధించినటువంటి డబ్బుని వారి ఖాతాలోకి జమ చేయటం జరుగుతుంది. ఒక తడవ ఆలోచించినట్లయితే ఈ రోజున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆశయం పేద వర్గాలందరూ ఆదుకోవాలా, బడుగు బలహీన వర్గాలకి సంక్షేమ కార్యక్రమాలు అమలు జరపాలనే విధంగా ఈరోజు జగనన్న సంక్షేమ రాజ్యం కొనసాగుతుంది. ఎందుకంటే ఈరోజు మనం చూసాం, నిన్నగాక మన పత్రికకు సంబంధించి ఆలోచించినట్లయితే పాపం చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా బడుగు బలహీన వర్గాల మీద మళ్ళీ ముసల కన్నులు కాలుస్తున్నారు. బడుగు బలహీన వర్గాలకు సంబంధించి మేము 61% సంబంధించినటువంటి పదవులు కేటాయించాం. పార్టీకి సంబంధించి పదవులు కేటాయించే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ జరుగుతుంది. మరలా పదవుల పేరుతోనూ ఏ విధంగా బడుగు బలహీన వర్గాల్ని పక్కదావ పట్టించాలా, ఎందుకంటే బడుగు బలహీన వర్గాల యొక్క వారికి చేసినట్టు నిర్వాహకం ఈ రాష్ట్ర ప్రజానికి తెలియదు కాదు. ఆత్మ గౌరవాన్ని దెబ్బకొట్టారు. అనేక విధాల అన్యాయం చేసినటువంటి వ్యక్తి ఈరోజు బడుగు బలహీన వర్గాలకి నేను పదవులు ఇచ్చి న్యాయం చేస్తానను, లేకపోతే నేను అనేక విధాలుగా ఉపయోగపడతానని మాటలు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు పొర్లు దండాలు పెట్టినప్పటికి కూడా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ప్రజలు క్షమించే పరిస్థితి లేరు, ఆయన ఆదరించే పరిస్థితి లేని విషయం కూడా చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే ఈ రోజున బడుగు బలహీన వర్గాల యొక్క ఆశాజ్యోతి జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? ఈరోజు నేను బలహీన వర్గాల సంబంధించి 61% సంబంధిస్తున్నాను, బీసీలకి 41% పదవులు ఇచ్చాను, ఎస్సీలకు సంబంధించినటువంటి ఇచ్చాను, ఎస్టీలకు సంబంధించి 3% ఇచ్చాను, అదేవిధంగా మైనార్టీలకు సంబంధించిన 6% ఇచ్చాను, ఎస్సీలకు సంబంధించి 11% గొప్పలు చెప్పుకున్నటువంటి మీరు ఎప్పుడైనా బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచించాలని చెప్పి కూడా మేము ప్రశ్నిస్తున్నాం. పదవుల పెంపకం కాదు ఇక్కడ, తెలుగుదేశం పార్టీ చేసినటువంటి నిర్వాహకాన్ని ప్రజల మధ్య పరిస్థితి, ప్రజల యొక్క ఆర్థిక విధానాల్లో మార్పులు రావాలా, రాజకీయ విధానాల్లో మార్పు రావాలా, సామాజిక పరిస్థితుల్లో పురోభివృద్ధి రావాలన్నటువంటి విధంగా ప్రయాణం చేయాలి. కానీ మరలా ప్రజలను మోసం చేయటం కోసం, బడుగు బలహీనలను మోసం చేయటం కోసం ఏ రూపంలో వచ్చినప్పటికి కూడా బడుగు బలహీన వర్గాల ప్రజల్ని నమ్మే పరిస్థితులు కూడా నేను హెచ్చరిస్తున్నాను. ఎందుకంటే ఆలోచించాలా, ఈరోజు చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వ ఆలోచన విధానం తప్పనిసరి అన్ని విధాలుగా ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలా, అన్ని విధాలుగా ఉన్నటువంటి అధికారానికి కూడా వికేంద్రీకరణ జరగాల, అదేవిధంగా అధికార ఫలాలని అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళు కూడా అనుభవించాలనేటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఒక విషయంతో పరిపాలన కొనసాగుతున్న విషయం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక్కడ నువ్వు ఎప్పుడైనా బలహీన వర్గాల గురించి ఆలోచించావా? ఎప్పుడైనా నీ మంత్రివర్గానికి సంబంధించి కానివ్వండి, సీట్ల కేటాయింపుకు సంబంధించి కానివ్వండి, బడుగు బలహీన వర్గాల యొక్క ప్రాధాన్యత ఇవ్వటంలో నువ్వు ఎప్పుడైనా ఆలోచించే విషయం కూడా ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీ వాళ్ళని అడుగుతున్నాను. ఎందుకంటే ఈరోజు మనం చూసుకున్నట్లయితే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జగన్మోహన్ రెడ్డి గారు, మరీ ముఖ్యంగా అత్యధిక జనాభా కలిగినటువంటి బీసీ వర్గాల యొక్క హృదయాలను చూరకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు.
ఎందుకంటే ఈరోజు మనం చూసాం 3 రాజ్యాల తీర్మానం చేసి ఈ రాష్ట్రంలో పరిపాలన వికేంద్రీకరణ జరగాలనే ఆలోచనతో 3 రాజ్యాలకు సంబంధించి తీర్మానం చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ రోజున బీసీ వర్గాలకు సంబంధించిన వాళ్ళందరికీ 57 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి 672 సమయం డైరెక్ట్లు ఇచ్చేసి బీసీ వర్గాలకు సంబంధించిన వాళ్ళకు కూడా తమను తాను పరిపాలించుకునే విధంగా తమ వృత్తులకు సంబంధించి తన సమస్యలను తాను పరిపాలించుకునే విధంగా కూడా లీడర్షిప్ ఇచ్చినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వీరు పాలితులు కాదు పాలకుడు అనే విషయాన్ని నొక్కి చెప్పినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకని ఈ రోజున అన్ని కార్పొరేషన్ల ద్వారా వారి యొక్క ఆర్థిక పరిస్థితులకు సంబంధించి వాళ్ళకున్న సమస్యలు మొత్తం కూడా పరిష్కరించుకునే విధంగా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి అవకాశాన్ని కూడా కల్పించడం జరిగింది. ఇవే కాక అనేకమైన కార్యక్రమాలు ఆ రోజున గత చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మాట్లాడిన మాటలు బీసీ వర్గాలకు సంబంధించి కానీ బలహీన వర్గాలకు కానీ సరిపోదు. నువ్వు ఎన్ని క్షమాపణలు చెప్పినా నువ్వు ఏ విధ కార్యక్రమాలు చేయాలనేటువంటి మోసం చేసినప్పుడు కూడా బడుగు బలహీన వర్గాలకు సంబంధించి ప్రజలు నిన్ను క్షమించరు. కారణం ఏంటంటే ఎస్సీల్ని అవమానపరిచావు. ఎస్సీలు ఆ రోజు నువ్వు మాట్లాడావు. ఎస్సీలో పుట్టగలుగుతావా, ఎస్టీలో పుట్టాలని ఎవరు అనుకుంటారనే విధంగా ఎస్సీలు మాట్లాడావు. ఎస్టీలకు సంబంధించి కూడా ఎస్టీలకి సరైన జ్ఞానం ఉండదు అనే విధంగా ఎస్టీలు మాట్లాడు. బీసీలని ఘోరంగా అవమానపరిచావు. బీసీలకు సంబంధించినటువంటి న్యాయబ్రాహ్మణులకు సంబంధించి కానివ్వండి, మత్స్యకారులకు సంబంధించి కానివ్వండి అవమానపరిచిన పరిస్థితి ఉంది. నువ్వు ఎప్పుడన్నా ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల ముస్లింల గురించి ఆలోచించావా? నువ్వు ముస్లింలకు 4% రిజర్వేషన్ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు. దాన్ని తూచా తప్పకుండా అమలు జరపడమే కాకుండా ఈ రాష్ట్రంలో దాదాపుగా 5గురు సంబంధించినటువంటి ఉప ముఖ్యమంత్రులు చేసి వీళ్ళ కూడా రాజకీయ ఎదుగుదల కోసం, రాజకీయ గుర్తింపు కోసం తప్పన పడినటువంటి వ్యక్తి శక్తి జగన్మోహన్ రెడ్డి గారి విషయం కూడా గుర్తు చేస్తున్నాం. అందుకని నువ్వేం చెప్పినప్పటికి కూడా, ఎన్ని మోసాలు చేసినప్పుడు కూడా, ఏ విధమైనటువంటి పాచికలు వదిలినప్పటికి కూడా బీసీ వర్గాలకు సంబంధించి బడుగు బలహీన వర్గాలకి సంబంధించినటువంటి వాళ్ళు నిన్ను నమ్మే పరిస్థితి లేరు. ఇది ఆలోచించాల్సిన అవసరం ఉంది. బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఆలోచించాలా. ఈరోజు డబ్బాలు కొట్టుకుంటున్నారు, డబ్బాలు వాయిస్తున్నారు. మేమేదో పార్టీలకు సంబంధించిన 61% సంబంధించినటువంటి పదవులు ఇస్తున్నామనే పరిస్థితి. ఏ పదవులు ఇస్తున్నారు మీరు? ఏ స్థాయి పదవులు ఇస్తున్నారు? పదవులు ఎందుకు ఇస్తున్నారు? పదవులు ఎప్పుడు ఇచ్చారు అనే విషయాన్ని కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు. అంటే ఈ రోజున ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మొగ్గారు. జగన్మోహన్ రెడ్డి గారిని మనకు సంబంధించినటువంటి ఆరాధ్య దేవుడుగా జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరిగా కూడా గత 17 నెలల కాలంలోనే అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన చట్టాలకు సంబంధించి చేశారు. తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆదరిస్తున్నారు ప్రజల ఉద్దేశంతోనే మోసపూరితమైనటువంటి పదవులతోనో, మోసపూరితమైనటువంటి వాగ్దానాలతోనో ముందుకు రాబోతున్నారు. ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రజలు సుఖశాంతులతో ఉన్నారు. రామరాజ్యం వచ్చింది. ఈ రోజున అన్ని విధాలుగా అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళు సుఖశాంతులతో ఈరోజు జీవనం గడుపుతున్న పరిస్థితుల్లో మరలా మోసం చేయాలని చంద్రబాబు నాయుడు ముందుకు వస్తున్న విషయాన్ని కూడా ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకు నువ్వు ఆలోచన చేయలే? గత 5 సంవత్సరాలు కానీ అంతకుముందు కానివ్వండి, నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఏమైనా బీసీల గురించి ఆలోచించావా? బీసీలు వాడుకున్నావు, బీసీలు ఓట్ల బ్యాంక్గా వాడుకున్నావు, బీసీని ఓట్ల యంత్రాంగానే వాడుకున్నావు. బీసీలు ఎప్పుడైనా ఆలోచించావా? బీసీల యొక్క ఆర్థిక పరిస్థితి కానివ్వండి, సామాజిక పరిస్థితి కానివ్వండి, రాజకీయ పరిస్థితుల్లో మార్పు తీసుకున్న ఆలోచన ఎప్పుడైనా చేశావా? నువ్వు కూడా కార్పొరేషన్ సంబంధించి ఇచ్చావు, బీసీలకు సంబంధించి ఎప్పుడు ఇచ్చావు? 11 ఫెడరేషన్లు అంతకుముందు ఏర్పాటు చేస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారి హయాంలో 11 ఫెడరేషన్లు ఏర్పాటు చేస్తుంటే ఎలక్షన్ ముందు ఫిబ్రవరిలో నువ్వు ఒక జీవో చేసి నేను కూడా 18 సంబంధించి కార్పొరేషన్ ఇచ్చావని చెప్పిన పరిస్థితి. అయినా ఎప్పుడు చెప్పావు అది? జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో అనేక కులాలకు వచ్చి అయ్యా మాకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయండి, మేము కార్పొరేషన్ ఉండటం వల్ల కూడా మా ఆర్థిక పరిస్థితులు పెంచడానికి అవకాశం ఉంటుంది, మాకు కూడా మమ్మల్ని మేము అన్ని విధాలు కూడా ఆదుకుంటానికి కానీ సమస్యలు మీరు దృష్టికి తీసుకురావడం కూడా అవకాశం ఉన్న ఉద్దేశంతో వేలాది మందికి సంబంధించినటువంటి బీసీ వర్గాలకు సంబంధించి బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కోరుకుంటే తదనుగుణంగా ఆయన
బీసీ వర్గాలకు సంబంధించిన కార్పొరేషన్ ప్రకటించే క్రమంలోనే ముందుగా అధికారం ఉన్నట్టు నువ్వు ప్రకటించడం జరిగింది. అంతవరకు కూడా ఎప్పుడు కూడా కార్పొరేషన్ గురించి మాట్లాడిన మాట ఇండస్ట్రీ 14 మాసాల్లో 17 మాసాల్లోనే ఎటుపోయింది అర్థం కావట్లేదు. 17 ఏళ్ల పాలనలో అనేకమైన చట్టాలు తీసుకురావడం జరిగింది, అనేకమైన సంస్కరణలు తీసుకురావడం జరిగింది. పేదల యొక్క బడుగు బలహీన వర్గాల యొక్క, రైతాంగం యొక్క, మహిళల యొక్క, నిరుద్యోగుల యొక్క సమస్యల పరిష్కారం కోసం నిరంతరంగా తప్పిస్తున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజల మనల్ని పొందుతున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. శాశ్వతంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన కావాలనే విధంగా కూడా ప్రజలు ఆశించేటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకని నువ్వు ప్రజలు మోసం చేయటం అనేది నీ నైజంగా మారింది. అనేటువంటి కార్యక్రమాలు నువ్వు ఎందుకు ఆలోచించలేదు? ఇప్పటికి కూడా కింద పడ్డ పైచేయి నాయనే విధంగా కూడా మరలా మోసం చేయడానికి ముందుకు వస్తుంది. ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా నువ్వు ప్రతి కార్యక్రమానికి ఏదో విధంగా వచ్చి బారికాట్ చేసి ప్రజలు తప్పుగా పెట్టడానికి పత్రికల ద్వారా కానీ మీడియా ద్వారా కానివ్వండి, మీ మంది మగముల ద్వారా కానీ చేస్తారు తప్ప ఏ కార్యక్రమాన్ని కూడా మంచి పరిస్థితిగా ఈ నోట్ రావట్లేదు. అంటే కామెర్ల గలవాడికి ప్రపంచం మొత్తం కొత్తగా ఉండే పచ్చగా ఉండే విధంగా ఈ రోజున నీ నైజం ఉంది, నీ పార్టీ నైజం ఉంది, నీ యొక్క నాయకుల నైజం ఉండే పరిస్థితి చూస్తున్నావు. అట్లా కాదు. తప్పనిసరి కూడా ఈ రాష్ట్రంలో ఏదో లబ్ధి కోసమో, ఏదో ఎలక్షన్ కోసమో, లేకపోతే ఏదో పేరు ప్రతిష్టల కోసం చేసే కార్యక్రమాలు కాదు. ప్రజల యొక్క ఆవేదన గుర్తించారు, ప్రజల యొక్క ఆక్రమణలు గుర్తించారు. ప్రజలకు ఒక మాట ఇస్తే ఆ మాటను నిలబెట్టుకోవాలన్నటువంటి ఒక తపన, ఆ మాటను నిలబెట్టుకోవాలన్నటువంటి ఒక ఆలోచనటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే నిరంతరం ప్రజల కోసం పనిచేస్తున్నారు. నువ్వు ఎన్ని చెప్పినప్పుడు కూడా, ఏ నిందారోపణలు చేసినప్పుడు కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజలు ఆశీర్వదిస్తున్నారు. ఈ ప్రభుత్వ యొక్క ఆలోచన ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి సాధించాలా, ఈ రాష్ట్రంలో ప్రతి లబ్ధిదారులకి అన్ని విధాలుగా అందించాలా. అందుకని ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు ఒక సంస్కరణవాది కూడా అనేక మంది యొక్క మనలు పొందిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే ఎప్పుడు కూడా లేని విధంగా ఆ రోజు మహాత్మా జ్యోతిరావు పూలేకి సంబంధించినటువంటి తాత్వికవేత్త, అదే సంస్కరణవాది అయినటువంటి జ్యోతిరావు పూలే కానివ్వండి, అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆశయాలకు సంబంధించిన రాజ్యాంగబద్ధం కానివ్వండి, వారి ఇద్దరిని మరిపించే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారి బడుగు బలహీన వర్గాల యొక్క ఆశాజ్యోతి అంటున్నాం. ఈరోజే కాదు, ఈ రాష్ట్రంలో పెట్టేటువంటి ప్రతి సంక్షేమ కార్యక్రమానికి కూడా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉంటే అనేక మంది ముఖ్యమంత్రులకు సంబంధించి ప్రధాని సైతం కూడా ఈ రోజున అభినందనలు తెలిపే కార్యక్రమం కానివ్వండి, సంతోషించే కార్యక్రమం కానీ, ఇలాంటి కార్యక్రమాలని అన్ని చోట్ల అమలు జరపాలనే విధంగా తీసుకున్నటువంటి విధానాన్ని కానివ్వండి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది కూడా మనం చేస్తున్నాం. కాబట్టి ఈ విధంగా ఈ ప్రభుత్వం కొనసాగుతుంది. తప్పనిసరి కూడా నువ్వు చేసినటువంటి మోసాలు కానివ్వండి, ఇప్పటికి కూడా ఇంటిని చక్కదిద్దుకోకుండా అన్ని విధాలు కూడా ప్రయత్నం చేసే పరిస్థితి కనపడుతుంది. ఏ విధంగా అభివృద్ధి నిరోధక తయారు కావాలా, ఎక్కడ ఏం దొరుకుతుంది, కోర్టులకు వెళ్ళాలా, ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు ఆపాలా, ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అబాస్ పాలు చేయాలా, ఏ విధంగా ఈ యొక్క ప్రభుత్వాన్ని అబాస్ పాలు చేయాలి ఆలోచన తప్ప నీకేమాత్రం కూడా మనసు లేదు, మానవత్వం లేదు. ఏదో విధంగా ఈ ప్రభుత్వాన్ని అబాస్ పాలు చేయాలా, ఏదో ప్రజలకి అన్ని విధాలు మోసం చేయాలా ఆలోచన చేస్తున్నట్టు వీరు తప్పనిసరి కూడా మీరు ఎన్ని వేషాలు వేసినప్పుడు కూడా, అమీబాలాగా ఎన్ని ఆకారాలు మార్చినప్పుడు కూడా, దెయ్యాలు వేదాలు వెలవించినట్టు ఎన్ని విధాలుగా మీరు మాట్లాడినప్పుడు కూడా ఈ రాష్ట్ర ప్రజానీకం నమ్మే పరిస్థితి లేరు. నువ్వు ఎట్టి పరిస్థితిలో కూడా బడుగు బలహీన వర్గాలు నిన్ను క్షమించే పరిస్థితి లేదనే విషయాన్ని కూడా స్పష్టంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీ నాయకులకి మనవి చేస్తున్నారు.
ప్రభుత్వానికి ఆదా చేసి ఇదే ప్రాజెక్టులు ఈరోజు పనులు ఏకంగా మొదలుపెట్టే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం. ఒకే వరకు గతంలో 527 కోట్లు ఏమిటి, ఇప్పుడు అదే వరకు 459 కోట్లకే మన ప్రభుత్వంలో జరుగుతూ ఉంది అని అంటే ఏ స్థాయిలో అవినీతికి చెక్ పడింది అనేది నిదర్శనం ఇంతకన్నా వేరే అవసరంలా. అవినీతి అన్నది ఎక్కడా కూడా లేకుండా చేసే ఆరాటంతోనే ప్రతి వర్క్లోనూ రివర్స్ టెండరింగ్ చేయించి తద్వారా గవర్నమెంట్కు మంచి జరిగించే ప్రతి అడుగు వేస్తూ ఉన్నాం. ఇందులో భాగంగానే ఈరోజు ఈ ప్రాజెక్టులో 68 కోట్ల రూపాయలు మిగిలించి ఈ ప్రాజెక్టు పనులను కూడా ఏకంగా ఇప్పుడు మొదలుపెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈ ప్రాజెక్టులు యుద్ధ ప్రాతిపదికన మళ్ళీ ఎన్నికలకు మనం వెళ్ళే లోపే ఈ ప్రాజెక్టును ఖచ్చితంగా పూర్తి చేసి ఈ 2 నియోజకవర్గాలకు మంచి జరిగించే కార్యక్రమం కూడా గట్టిగా చేస్తాం. మరో విషయం కూడా చెప్పాలి. ఇదే నెల్లూరు జిల్లాలోనే సంగం బ్యారేజ్ పనులను, నెల్లూరు బ్యారేజ్ పనులను కూడా ఈ జనవరిలో నెల్లూరు ప్రజలకు ఇది అంకితం కూడా చేస్తామని చెప్పి 2 ప్రాజెక్టులు కూడా చెప్తా ఉన్నాం. ఈ ప్రాజెక్టు పనులను నత్తనడకన జరుగుతూ ఉంటే వాటిని పరిస్థితిని మార్చి మనం అధికారంలోకి వచ్చిన తర్వాత యుద్ధ ప్రాతిపదికన ఈ పనులను పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తూ ఉన్నాం. దేవుడి దయతో జనవరిలో ఇది నెల్లూరు ప్రజలకు అంకితం కూడా కాబోతుందని చెప్పి కూడా గర్వంగా చెప్తా ఉన్నాం. అదే మాదిరిగానే సోమశిల కండలేరు డబ్లింగ్ వర్క్ అంటే వైడనింగ్ వర్క్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న 12,000 క్యూసెక్కుల నుంచి 24,000 క్యూసెక్కులకు పెంచుతూ 918 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించబోతున్నామని కూడా చెప్తా ఉన్నాను. అదేవిధంగా సోమశిల టు రాళ్లపాడు డబ్లింగ్ వర్క్స్ కూడా ఇంతకుముందు 720 క్యూసెక్కుల నుంచి దాన్ని డబల్ చేసి 1440 క్యూసెక్కులకు పెంచుతూ 632 కోట్ల రూపాయలతో ఈ రెండింటి ప్రాజెక్టుల పనులను కూడా త్వరలోనే ప్రారంభించబోతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఒక్క నెల్లూరు జిల్లాలోనే కాకుండా సాగునీటి రంగంలో జలయజ్ఞం ద్వారా చేపట్టిన ప్రాజెక్టులన్నీ కూడా ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేస్తామని 2022 ఖరీఫ్కు నీరిచ్చే విధంగా పోలవరం ప్రాజెక్టు కూడా పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ సంవత్సరంలోనే అంటే 2020-21లోనే 6 ప్రాధాన్యత ప్రాజెక్టులను పూర్తి చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుని ఆ ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పనులను చేపట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈ 2020-21లోనే పూర్తి చేసే విధంగా వంశధార ఫేజ్ 2, వంశధార నాగావళి అనుసంధానం, వెలుగొండ ఫేజ్ 1, ఔకు టనల్ 2, సంగం బ్యారేజు, నెల్లూరు బ్యారేజీలను పూర్తి చేసేందుకు వేగంగా కూడా అడుగులు వేస్తూ ఉన్నామని సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నా. రాష్ట్రానికి సంబంధించిన నీటి ప్రయోజనాల విషయంలో రాజీ అనేది ఎక్కడా ఉండదు. టాప్ మోస్ట్ ప్రయారిటీలో ఇరిగేషన్ ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. 3 రాజధానులతో పాటు 3 ప్రాంతాలకు కూడా సమన్యాయం చేయాలన్న ఉద్దేశంతోనే రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం సాగునీటి, తాగునీటి అవసరాలు తీర్చే విధంగా ఏకంగా 40,000 కోట్ల రూపాయలతో రాయలసీమ కరువు నివారణ ప్రాజెక్టు కూడా చేపడతా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఉత్తరాంధ్రలో నీటిపరంగా న్యాయం చేసేలా, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి సాకారం చేసేలా 15,000 కోట్ల రూపాయలతో
ఆ ప్రాజెక్టుల్లో అందులో మొదటి దశ 3,500 కోట్ల రూపాయలతో త్వరలోనే టెండర్లు కూడా పిలవబోతా ఉన్నాం. అలాగే పల్నాడు కరువును పారదోలేలా వైఎస్ఆర్ పల్నాడు కరువు నివారణ ప్రాజెక్టు రూపకల్పన చేస్తూ ఉన్నాం. కృష్ణానది దిగువన 2 బ్యారేజీలు పైన 1 నిర్మాణంతో పాటు చింతలపూడి లిఫ్ట్ కూడా ప్రాజెక్టు పనులను కూడా వేగవంతంగా అడుగులు వేయిస్తూ ఉన్నాం. నీటి విలువ, రైతు విలువ, నీటి ద్వారా ప్రాంతాలకు జరిగే ఆర్థిక న్యాయం అవసరం తెలిసిన ప్రభుత్వంగా చిత్తశుద్ధితో అడుగులు వేస్తూ ఉన్నాం. ఈరోజు చేసే ఈ కార్యక్రమం ద్వారా ఈ ప్రాంతానికి మంచి జరగాలని మనసారా కోరుకుంటూ దేవుడు ఆశీర్వదించాలని ప్రజల దీవెనలు ఎల్లప్పుడూ ఉంటూ ఇంకా గొప్ప కార్యక్రమాలు చేసే దిశగా అడుగులు వేయించాలని మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభిస్తూ ఉన్నాం. సార్ థ్యాంక్ యూ సార్. నిజంగానే సార్ నా కట్ట ప్రాంత రైతులందరి తరఫున మీ అందరికీ సార్, మీకు మీ కుటుంబానికి అందరికీ కూడా నమస్కరిస్తూ థ్యాంక్ యూ సార్. ఓకే అను రైట్ గౌతమ్, రైట్ శేఖర్ అన్న, రైట్ ప్రతాప్ అన్న, ఆల్ ది బెస్ట్.